మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అన్నటువంటివి చాలా ఘనంగా సంబరాలన్నీ కూడా చేసుకున్నాము. దురదృష్టవశాత్తు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కంటే ఒక వారం రోజుల ముందు ఈ దుర్ఘటన అన్నటువంటిది జరిగింది. ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా సంచరించినప్పుడే మనకు సరైనటువంటి స్వాతంత్రం వస్తుందని చెప్పేసి మహాత్మా గాంధీ పేర్కొనమన్నటువంటిది ఈ సందర్భంగా నేను మీకందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. చైనాలో అర్ధరాత్రి ఆడపిల్లలు కూడా తిరగడం అన్నటువంటిది నేను నా కళ్ళారా చూసినాను. మన భారతదేశంలో ఇంకా ఆ రకమైనటువంటి పరిస్థితి అన్నటువంటిది లేదు. నిర్భయ ఉదంతం అన్నటువంటిది ఎంత దారుణంగా జరిగిందో మనకందరికీ కూడా తెలుసు. నిర్భయ ఉదంతం తర్వాత నిర్భయకు సంబంధించినటువంటి నిధులు ప్రతి సంవత్సరం కూడా ఎంతైతే వాటన్నిటినీ కూడా ఖర్చు పెట్టాలో వాటిలో కేవలం సగం నిధులు మాత్రమే ప్రభుత్వాలు అన్నటువంటి ఖర్చు పెడుతున్నాయి. బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నటువంటి విషయాల్లో స్త్రీకైతే పుట్టినప్పటి నుంచి కూడా ఈ ఫిమేల్ ఫిటిసైడ్ అన్నటువంటి దాంతో గర్భంలోనే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మన ప్రధాని గారు పిలిపించినారు. అయితే బేటీ పడావ్ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు చాలా మంది కూడా చదువుకుంటున్నారు. వైద్య వృత్తిలో చాలా మంది అమ్మాయిలు కూడా వస్తున్నారు. ఆ రకంగా వస్తున్నటువంటి అమ్మాయిలకు సరైనటువంటి రక్షణ ఉండడం లేదు అన్నటువంటిది మొన్న కలకత్తాలో జరిగినటువంటి మెడికల్ కాలేజీలో అందరి మధ్య జరిగినటువంటి ఉదంతమైనటువంటిది మనకు తేటతెల్లం చేస్తుంది. డాక్టర్లకు రక్షణ కావాలా, చట్టసభల్లో రక్షణ ఉండాలా, కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని డాక్టర్లు చేస్తున్నటువంటి నిస్వార్థపూరితమైనటువంటి పగలనక రాత్రనక ఆ అమ్మాయి 36 గంటలు పనిచేస్తే 36 గంటల తర్వాత ఈ రకమైనటువంటి అత్యాచారానికి హత్యకు గురైంది. ఇంత తీవ్రంగా పనిచేస్తున్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి డాక్టర్లను కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉంది, ఈ ప్రభుత్వ నాయకులకు ఉంది, ఈ రాజకీయ నాయకులకు ఉంది. ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కడు ఒకడి మీద ఇంకొకడు దుమ్మె తిప్పేసుకోవడానికే వాళ్ళకి సమయం అన్నటువంటిది సరిపోవడం లేదు. ఈ సేవాభావంలో సేవా దృక్పథంతో పనిచేసినటువంటి డాక్టర్లను కాపాడుకున్నప్పుడు మాత్రమే వీళ్లకు నిజమైనటువంటి రాజ్యాంగం మీద చేసినటువంటి ప్రమాణానికి విలువ ఉంటుంది అన్నటువంటిది ఈ సందర్భంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ మరలా ఇలాంటివి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఇక్కడ ఉన్నటువంటి మహిళా డాక్టర్లకు అందరికీ ఇస్తున్నటువంటి పిలుపు ఈ రకమైనటువంటి అన్యాయాల్ని దుర్మార్గాల్ని మీరే ఎదుర్కోవాలా. గుడ్డిగా చదువుకోవడం అన్నటువంటిది కాదు. మీలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. మీలో ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా పైకి తీసుకొని వచ్చి మిమ్మల్ని మీరే ఆత్మరక్షణ చర్యలు అన్నటువంటివి చేపట్టాలి. ఈ ఆత్మరక్షణ చర్యల్లో చేపట్టడంలో భాగంగా ఎలాంటి హింసకైనా కానీ సరే మీరందరూ కూడా సిద్ధపడొచ్చు. ఆ హింస అన్నటువంటిది కేవలం ప్రతిహింసే తప్ప అది హింస కాదు, ఇది అహింసలో భాగమే అని గాంధీ మహాత్ముడు లాంటి వ్యక్తే చెప్పినాడు. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం మరొకసారి గుర్తు చేసుకోవాలా అన్నటువంటిది పత్రికా విలేకరులకందరికీ కూడా ఈ సందర్భంగా ఈ విషయాల్ని మరింతగా ప్రజలకందరికీ కూడా అర్థమయ్యే పద్ధతుల్లో ప్రచారం చేయాలా అన్నటువంటిది కూడా ఆశిస్తున్నాను. ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. చాలా చక్కటి కార్యక్రమం అన్నటువంటిది వనపర్తిలో జరిగింది. థ్యాంక్ యూ.